భక్తుణ్ణి పరీక్షించారు, కోపాన్ని వదులుకోమన్నారు. కానీ నిద్రాహారాలు లేకుండా ఎంతకాలం ఇలాగే ఉండమంటారు? ఆ కాత్యాయని ఏం పాపం చేసిందని అంత బాధపడేలా చేశారు? ఓహో, స్త్రీ సమానత్వం, స్త్రీ హక్కులు అట్నుంచి వచ్చావా? ఎంతైనా మీరు ఒక్కటి. వాళ్లకు పసుపు కుంకాలు ప్రసాదించి పార్వతి అయ్యావు, భాగ్యాన్ని అనుగ్రహించి భవానీదేవిగా మారావు, సంతానాన్ని సమకూర్చి సతీదేవి అయి వెలిసావు. ఇప్పుడు అన్నపూర్ణాదేవిగా మారి... అర్థమైంది స్వామి. ఆ పుణ్యక్షేత్రంలో నాకు కాస్త చోటు కల్పిస్తున్నారా? సోది చెబుతానమ్మ సోది. నేనడిగింది నువ్వు చెప్పు, నువ్వు అడగకుండానే నువ్వేం చెయ్యాలో నేను చెప్తా. శ్రీశైలంలో ఉన్న శివయ్యను ఏ పేరున పిలుస్తారు? మల్లికార్జున స్వామి. కాశీలో ఉన్న శివయ్యను ఏ పేరున పిలుస్తారు? విశ్వేశ్వర స్వామి. ధర్మస్థలంలో ఉన్న శివయ్యను? శ్రీ మంజునాథ స్వామి. ఆ దేవుడే మీ ఇంటికి భోజనానికి వస్తే నీ భర్త తప్పు పట్టి పెద్ద తప్పు చేసి తల్లడిల్లిపోతుండు కదా. ఎంత తప్పైనా ఎంత పాపమైనా 10 మందిని పిలిచి అన్నదానం చేస్తే ఆ పట్టని తీరిపోతుంది తల్లి. అనుమానం మాని అన్నదానం చేయమను, కష్టాలన్నీ కొండెక్కిపోతాయి. సోది చెబుతారమ్మ సోది. దీన్ని తీసుకెళ్లి పురోహితులకి ఇవ్వండి. అలాగేనమ్మా. కాత్యాయని, బాలశివుడిలా ఉన్నావు. ఎవరు నువ్వు? బాలశివుణ్ణి. అనుమానాలు మాని, ఏమండి బాలశివుడు గారు మీకేం కావాలండి అని అడగవచ్చు కదా. శివశివా, ఏం కావాలో అడగండి. ఏం స్వామి బాలశివుడు గారు, తమరికి ఏం కావాలండి? నాకు బాగా ఆకలిస్తోంది, బొజ్జ నిండా బువ్వ పెడతారా? ఇంత పెద్ద బొజ్జ నిండానా? అలాగే చిన్న స్వామి, రండి వడ్డిస్తాను. అమ్మా ఆలోచించి చెప్పండి. ఇందరి కోసం చేసిన వంటలన్నీ గుటకాయ స్వాహా చేశాననుకోండి, అప్పుడేం చేస్తారు? మళ్ళీ వంట చేస్తాను. ఆహా, ఆదర్శ దంపతులు. మీ భక్తికి మెచ్చి తిని ఇక నా నిజరూప దర్శనం చేసుకొనుడు. అమ్మ గుర్తుపట్టలేదు, నాన్న గుర్తుపట్టలేదు. సిద్ధు, తాతయ్య నీకు వేషం వేసినప్పుడే నేను చూశాను. అప్పుడే చూసారా? నేను మిమ్మల్ని ఆట పట్టిద్దాం అనుకున్నాను. తాతయ్య, అతిథులు వస్తున్నారు, రండి భోజన ఏర్పాట్లు చూద్దాం. నువ్వు వంట పని చూడు, నేను నీళ్ళు ఏర్పాటు చేస్తాను. అమ్మా అమ్మా, నేను వడ్డిస్తానమ్మా. నువ్వు ముందెళ్ళి స్నానం చేసిరా, తర్వాత వడ్డిద్దు గాని వెళ్ళు. సరే. అందరూ గుంపులుగా ఊపుకుంటూ పోతున్నారు. కోటిలింగాల్ని ప్రతిష్ఠించిన మంజు ఊరందరికీ అన్నదానం చేస్తున్నా. దానికి మమ్మల్ని పిలిచాడు, మేము వెళ్తున్నాం. నీకేమిట? ఏందయ్య వాడో పిచ్చి కుక్క గరిచినట్టు అలసిపోతున్నాడా? ఇదంతా మంజుగాడు చేస్తున్న మాయ. అన్నదానం పేరుతో ఆడుతున్న నాటకం. ఈ అన్నదానం జరగకుండా చూస్తా. శివ 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 నరాధా, శివనామే చేదా, శివ 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 నరాధా. శివ 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 నరాధా. సిద్ధు కైలాసానికి వెళ్ళిపోయాడమ్మా. ఇప్పుడే కదా కైలాసం నుంచి వచ్చానని చెప్పాడు, ఇంతలోనే కైలాసం చేరిపోయాడా? నేను నమ్మను. కాత్యాయని, అందరూ ఏం చేస్తారు? సిద్ధుకేమైంది?
మన సిద్ధు ఇక లేడండి. పరీక్ష చేసిన పాపాలు తీరాలని అన్నదానం చేస్తున్నాం. ఇప్పుడు ఇలా బిడ్డ పోయాడని తెలిసి వచ్చిన వాళ్ళందరూ మైలంటూ తిరిగి వెళ్ళిపోతే ఇంకా మహాపాపం చుట్టుకుంటుంది. అలా జరగడానికి వీల్లేదు. దయచేసి ఎవరు ఏడవకండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా బిడ్డ ఏడిస్తే నా మీద ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవభుతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః శివాశరం వ్యాయాతవతయానో రుద్రమృడయా యాతే రుద్ర షడ్రుచులతో మాకు భోజనం పెట్టావు. అలాగే నీ గానామృతంతో మమ్మల్ని ఆనందపరవశం చేయి నాయనా. నా బిడ్డని బతికించండి, నా బిడ్డని బతికించండి. ప్రాణదీపం ఆరిపోతే మళ్ళీ వెలగదు కత్యాయని. ఆ రోజు దేవాలయంలో ఆరిపోయిన దీపాలను వెలిగించారు కదా, పోయిన ప్రాణాన్ని మీరు మళ్ళీ తీసుకురాగలరు. ఎలాగైనా నా బిడ్డని బతికించండి. మృత్యువుకి వెళ్లే దారి తప్ప వచ్చే దారి తెలీదు. మీ వేదాంతో నాకు అక్కర్లేదు. నా బిడ్డని బతికిస్తారో లేదో చెప్పండి. సరే, బతికిస్తాను. అయితే నువ్వు ఒక పని చెయ్యాలి. ఏం చేయాలో చెప్పండి. నా ప్రాణాలు ఇవ్వమంటారా? ఊర్లోకెళ్ళి చావే లేని ఇంట్లోంచి ఒక పిడికెడ ఆవాలు తీసుకురా. వాటితో నీ బిడ్డను బతికిస్తాను. తెస్తాను. ఆవాలేగా, ఇప్పుడే తీసుకొస్తాను. సావిత్రమ్మ గారు, దయచేసి ఒక్క పిడికి రావాలిస్తారా? దానికేం భాగ్యం, తెస్తానుండమ్మా. అమ్మా, మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదుగా? మా మావగారు చనిపోయి 6 నెలలైందమ్మా. తర్వాత మా అత్తగారు కూడా చనిపోయారు. ఆవాలు తెచ్చావా? చావు లేని ఇల్లు లేనే లేదని నాకు తెలియచేయడానికే ఈ పరీక్ష పెట్టారా? మృత్యు అంటే శ్రీమంజునాథుడిలో ఐక్యం కావడం. నీ బిడ్డకి ఆ అదృష్టం ఇంత త్వరగా లభించింది. ఆహాహా, ఆడి మీద ఎన్నెన్ని కుతంత్రాలు చేసినారో, పావును వదిలినారో, బిడ్డను చంపినారో, ఆడు మాత్రం ఆనందంగా అన్నదానం చేసి అందరి చేత ఆహా అనిపించుకున్నాడు. ఇప్పుడేం చేస్తారో అనే. ఇంటిలో చచ్చిపోయిన బిడ్డను పెట్టుకుని ఊరందరికీ సూతకపు కూడు పెట్టినాడని, ఆచారాన్ని మంట కలిపినాడని, ధర్మాన్ని బూడిద చేసినాడని రాజుగారికి ఫిర్యాదు చేద్దాం. రాజుగారు వాడి తల తీసేస్తారు. అప్పుడు వాడి తలతో బంతాట ఆడుకుంటాను.
ఏం చెప్పేది మహారాజా? కోటిలింగాల పేరుతో ఈడు చేస్తున్న పనులు ఒకటి కాదు రెండు కాదు. వీడికి మరణశిక్ష విధించండి మహారాజా. సాక్షాత్తు శ్రీ మంజునాథ స్వామినే మెప్పించిన మహాభక్తులు మీరు. అటువంటి మీ మీద ధర్మశాస్త్ర విరుద్ధ కార్యక్రమాలు చేస్తున్నారన్నది ఆరోపణ. అందుకు మీ సమాధానం? తమరెవరు? అఘోరా మహర్షులం, హిమాలయ నివాసులం. ఇతని గురించి విన్నాం. ధర్మమేదో అధర్మమేదో చాడి చెప్పడానికే వచ్చాం. ధర్మమేదో అధర్మమేదో చెప్పేదానికి నువ్వెవరో? అది చెప్పేదానికి మా మహారాజు గారు ఉన్నారు. ఊరి పెద్దలం మేమున్నాం. మాకు చేత కాదని నువ్వు చెప్పొచ్చావా? వెళ్ళు వెళ్ళు, ముక్కు మూసుకొని ఎక్కడైనా తపస్సు చేస్తూ. మాతోనే పరిహాసమా? అఘోరా ప్రళయ భీకర ప్రచండ చండ మారుతాలను సృష్టించి ఈ పిపీలి కాలను కకావికలం గావించు. ఋషివర్య, ప్రేమతో సాధించాలి గాని బలప్రయోగంతో ఏదీ సాధ్యం కాదు. దయచేసి అజ్ఞానులు క్షమించండి. అఘోరా! ఋషివర్య, తమ పావన పాదస్పర్శతో మా రాజ్యం పునీతమైంది. శుభం భూయాత్. మహాత్మా, తమరు ఇక్కడికి సరైన సమయానికే విచ్చేశారు. మహాభక్తుడైన ఇతని మీద ఎన్నో ఆరోపణలొచ్చాయి. ధర్మస్వరూపులైన మీరే మా సభలో ధర్మ నిర్ణయం చేయాలి. మీ అభ్యర్థన మన్నిస్తున్నాం. ఇంట్లో బిడ్డ శవాన్ని పెట్టుకుని ఊరందరికీ సూతకప్పు కూడా ఎందుకు పెట్టావు? ధర్మశాస్త్రం ఒప్పుకుంటుందా? ఆకలితో వచ్చిన అతిథులకి అన్నదానం చేయడం ధర్మమే కదా. దానికి కాలం, జాతి, మతం, సమయం ఇవన్నీ అనుసరించాలా స్వామి? ఆహా, మరైతే శాస్త్రబద్ధమైన సతీ సహగమనానికి ఇతను అడ్డుకట్ట వేస్తున్నాడని విన్నావు. అది అధర్మం కాదా? ఋషివర్య, భర్త చనిపోతే భార్యని చితికెక్కించాలంటున్న శాస్త్రం భార్య చనిపోతే భర్తని చితికెక్కించాలని ఎందుకు చెప్పడం లేదు? అర్ధనారీశ్వర తత్వానికి ఇది గొడ్డలి పెట్టు కాదా? అంటే ధర్మశాస్త్రాల్లో చెప్పినంత అధర్మం, ఇతను చేసేదంత ధర్మం అనా మీ వాదన? ధర్మశాస్త్రాల్లో ఉన్నదంతా అధర్మమని ఆమె అనలేదు స్వామి. ఉన్న తప్పులను సరిదిద్దుతున్నారు. అదెలా తప్పవుతుంది? తప్పో ఒప్పో ఇతరుతోనే చెప్పిస్తాను. నువ్వు చేస్తున్నవన్నీ అధర్మాలని ఒప్పుకో. నేను ఒప్పుకున్నంత మాత్రాన ధర్మం అధర్మం కాదు, అధర్మం ధర్మం కాదు. కాకపోతే నీకు అధర్మం అనిపించింది, ఇతరులకు ధర్మం అని ఎందుకు అనిపిస్తోంది? రోగులకు పంచభక్ష పరమాన్నాలు ఎందుకు చేతనిపిస్తాయి? ఎవరి అండ చూసుకుని ఇలా వితండవాదం చేస్తున్నావు? ధర్మము అండ. ఆ ధర్మం నిన్ను రక్షిస్తుందని అంత నమ్మకమా? అవును. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుందో చూస్తాను. పిడివాదాలు మాని నువ్వు చేసినవని అధర్మాలని ఒప్పుకో, లేదా నా దారుణ దావాగ్ని జ్వాలలో నిన్ను భస్మీపటలం చేస్తాను. నన్ను భస్మం చెయ్యొచ్చు, కానీ ధర్మాన్ని భస్మం చెయ్యడం ఆ ముక్కంటికి సాధ్యం కాదు. మాకే ధిక్కారమా? పూర్తిగా కాలిపోకముందే అధర్మం అని ఒప్పుకో. కోరి చావు తెచ్చుకోకు. చావు నేనుండగా రాదు, అదొచ్చినప్పుడు నేనుండను. అలాంటి చావుకి నీ భయపడను. భళా, ధర్మాన్ని నిలబెడుతున్న నీ గురించి విన్నాం. నీ ధర్మదీక్ష బలమెంతో ఈ సభకి, ఈ లోకానికి తెలియజేయటానికే మేము ఈ పరీక్ష పెట్టాం. మా ఈ పరీక్షలో నువ్వే నెగ్గావు. మహారాజా, ఈ మహాభక్తుని ధర్మ ప్రబోధాలకు మీ ధర్మ పాలన తోడు చేయండి. ధర్మ జ్యోతులు వెలిగించండి. ఆ జ్యోతులు ప్రతి ఇంటిలో, ప్రతి గుండెలో ప్రజ్వలిల్లేలా చేయండి.
ఆ వెలుగుతో ఈ ప్రపంచాన్నే ఒక ధర్మస్థలంగా మార్చండి. ఇక మేము హిమాలయాలకు వెళ్ళి నిశ్చింతగా తపస్సు చేసుకుంటాం. అఘోరా! ఋషివర్య, స్వామి, ఈ సభకు మీ పాదస్పర్శ కలిగిన క్షణం నుండి నా అంతరాళంలో ఏదో ఆందోళన. నా తపశ్శక్తికి మెచ్చి ఆ మంజునాథేశ్వరుడు నాకు దివ్యకాల జ్ఞాన పాండిత్యాన్ని అనుగ్రహించాడు. తమరి ఆపాదమస్తక మహాప్రకాశానికి నా జ్ఞానం, నా దృష్టి అంతా మందగించింది స్వామి. సెలవీయండి. తమరెవరు? తమ నుదిటి రాత ఒక్క అక్షరం కూడా కనిపించి ఉండదు. నేనంటే ఎవరో కాదు, కనీసం నుదిటి రాత కూడా లేని ఓ బిచ్చగాణ్ణి. శుభం భూయాత్.